మీరు మామూలుగా ఒక కమెడియన్ వేషం వస్తే చాలు అని చెప్పి మెడ్రాస్ వెళ్ళారు. అలాంటిది ఇవాళ ఈ స్టేచర్కి వచ్చారు. ఇట్లాంటి పరిస్థితి వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారు అసలు? అంటే జీవితంలో ఇంతవరకు నేను అసలు పలానాది కావాలని, పలానాది ఈ గోల్ అని ఇంతవరకు ఫిక్స్ చేసుకున్నది లేదు. యాక్చువల్గా సినిమాలకు హైదరాబాద్లో నేను 1960లో వచ్చాను. హైదరాబాద్లో 60లో వచ్చిన తర్వాత నాటకాలకి, ఎందుకంటే నా 10th ఇయర్లో 10వ సంవత్సరంలో నాటక రంగస్థలం మీద కాలు పెట్టాను. అంటే ఇప్పటికి రంగస్థలం మీద కాలు పెట్టి 50 సంవత్సరాలు అయింది. ఆ రంగస్థలం ఇక్కడ హైదరాబాద్ ఉద్యోగానికి వచ్చాను. 1960లో వచ్చాను. వచ్చినప్పటి నుంచి రవీంద్ర భారతిలోను, గాంధీ భవన్లో ఉన్నప్పుడే కొత్త కట్టారు రవీంద్ర భారతి. గాంధీ భవన్లోనూ నాటకాలు వేస్తూ ఉండేవాడు. అలాంటప్పుడు ఆ నాటకాల్లో చూసి హృషికేశి పిక్చర్స్ వైవి కృష్ణయ్య అని ఆయన సూళ్ళూరు పెట్టాను. ఆయన అందం కోసం పందిన సినిమాలో కమెడీని వేషాను. కానీ నన్ను ముందు అడిగితే నాకు ఇష్టపడలేదు. నేను ఎందుకంటే స్టేజ్ డైరెక్టర్ని, స్టేజ్ రైటర్ని, తర్వాత గోల్డ్ మెడలిస్ట్ని గవర్నర్ దగ్గర నుంచి ఒక చిన్న ఈగో ఉండేది. కమెడియన్ వేషం అన్నారు. సరే, తీరా ఫ్రెండ్స్ చెప్పారు చాలా మంచి అవకాశం ఇది అంటే. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే, అంటే నా జీవితంలో బహుశా సినిమాలో ఎవరికి జరిగి ఉండదు ఇది. మద్రాసులో కాలు పెట్టిన రోజునే వాహిని స్టూడియోలో కాలు పెట్టి, మేకప్ రూమ్లో కాలు పెట్టి, మేకప్ వేసుకుని షూటింగ్లో పాల్గొన్న అదే రోజున షూటింగ్లో పాల్గొన్నా. ఫస్ట్ టైం మెడ్రాస్లో కాలు పెట్టడం, స్టూడియోలో షూటింగ్లో కెమెరా ముందు నిలబడ్డం. బహుశా సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవరికి జరిగి ఉండదు ఇది. అది నాకు జరిగింది. బట్ దాంట్లో చిన్న దురదృష్టం ఏంటంటే, దురదృష్టం అని అనలేను, చిన్న మార్పు ఏమిటంటే, కమెడియన్గా, మెయిన్ కమెడియన్గా నన్ను తీసుకుని వెళ్ళి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కమెడియన్గా అసిస్టెంట్గా వేయించారు. అది ఆల్రెడీ ఎవరికో ఇచ్చారు. వేయడమా మాండవా మానేసి తిరిగి వెళ్ళిపోతే వీడు సినిమాలకు పనికి రాలేదని పంపించేశారంటారు తప్పితే నేను వద్దన్నానని మాత్రం ఎవరు అనుకోరు. కాబట్టి తప్పని పరిస్థితిలో చేశాను. చెన్నై వెళ్ళడానికి ముందు అసలు మీ నేపథ్యం ఏంటి? చాలా అతి పేద కుటుంబంలో పుట్టాను నేను. ఎంత పేద కుటుంబం అంటే కుటుంబం పెద్ద కాదు, పరిస్థితుల వల్ల పొగాకు వ్యాపారం చేసేవారు మా నాన్న. అప్పట్లో గోడౌన్ ఉంటే గోడౌన్ కాలిపోయింది. అప్పట్లో ₹1,00,000 వాల్యూ అది. ఇన్సూరెన్స్లు ఉండే కాదు. దాంతో మా బ్రదర్స్ ఇద్దరు చదువుతున్నారు. నా చదువు వచ్చేసరికి ఐ మీన్ ఫస్ట్ ఫారం అంటే 6వ తరగతి చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాను నేను. పాస్ అయిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. నన్ను మాన్పించేశారు. సో ఆర్థికంగా చితికిపోయేసరికి చేర్పించి ఒక వడ్రంగ్ పని కార్పెంటర్ దీంట్లో చిత్రపడతారు, దానికి పెట్టారు. నేర్చుకోవడానికి నెలకు రూపాయి ఇస్తారు. ₹1 అట్లా ఉండగా ఒక రోజుని ఆ స్కూల్కి పెడతా మా మాస్టర్ గారు సైకిల్ నా అదృష్టవశాత్తు అనుకుంటా చైన్ ఊడిపోయింది. నేను అక్కడే చైన్ వేసుకున్నాను. నేను పరిగెత్తుకుంటూ వచ్చి చైన్ వేశాను. అదేమిటా నువ్వు ఇక్కడ ఉన్నావు అన్నారు. మానేశానండి, నాన్న చదివించలేనన్నారు. కాబట్టి ఇక్కడ వడ్రం పనికి చేరాను. పాప ఆయన వెంటనే నన్ను సైకిల్ మీద ఎక్కించుకుని మా నాన్న దగ్గర తీసుకెళ్ళి, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, కుర్రాడు మంచి మార్కులతో వచ్చాడు, మెరిట్ ప్రైజ్ కూడా తీసుకున్నాడు పుస్తకం, నువ్వు చదివించలేకపోతే చెప్పు, మేము చదివిస్తాం అనే తీసుకుని వెళ్ళి క్లాసులో స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెట్టి, అందరు నిలబెట్టి, వీడు బాగా చదువుతాడు మీకు తెలుసు కదా, సో వీడు చదువుకోవాలనుకుంటున్నాడు, మీరందరూ తలకాస సాయం చేయండి అంటే వాళ్ళు అన బేడ పావల అలా వాళ్ళందరూ ఇచ్చిన కళ్ళ నీళ్ళు వచ్చాయి. అంటే వాళ్ళ మానవత్వానికి అది స్కూల్ ఫీజు కట్టి స్కూల్లో చేరాను. తర్వాత స్కాలర్షిప్ వచ్చింది. సో ఇప్పుడు ఆల్వేస్ ఐఎమ్ నెంబర్ 1 యాజ్ ఏ స్టూడెంట్. అలాగే స్టూడెంట్గానే క్లాస్ లీడర్గా ఉండేవాడిని. స్టూడెంట్గానే స్కూల్ పీపుల్ లీడర్ అయ్యాను, ప్రెసిడెంట్ అయ్యాను. కాలేజీకి వచ్చిన తర్వాత అదే పొజిషన్. కాబట్టి ఓ పక్క నాటకాలు ఆడుకుంటూ, ఓ పక్కన చదువుకుంటూ, సో ఓ పక్కన పుస్తకాలు అయితే సహాయం రాలా తర్వాత ఇక అంటే ఆర్థికంగా చేసే పరిస్థితిలో లేరు. అంటే నా అంతటా నేను సంపాదించుకునేవాడిని. స్కూల్ అయిన తర్వాత ఫ్రూట్స్ కూడా భుజం మీద కావిడి వేసుకుని అరటిపళ్ళు అమ్మి నేను డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కున్నాను. సో అంచేత ఆల్మోస్ట్ పేదరికాన్ని, ఆకలిని చూసినవాడిని. సో దాంతో అవకాశాలు కూడా తర్వాత కలిసి వచ్చాయి. మీరు అంత పేదరికాన్ని చూశారు కదా,
కానీ ఇప్పటికీ ఇంత స్థాయికి వచ్చి ఇంత సంపాదించిన తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో మళ్ళీ మీరు ఉన్నదంతా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకని జాగ్రత్త తీసుకోకుండా అట్లా అప్స్ అండ్ డౌన్స్, అంటే సంపాదించినప్పుడు విపరీతంగా సంపాదిస్తారు, పోగొడతాం కూడా అదే స్థాయిలో, అంటే చేతిలో 2-3 కత్తెరలు ఉన్నట్టుగా. అంటే అది మీరు అన్న పాయింట్ మంచి పాయింట్ అది. కాకపోతే ఒకటి, ఏ రోజుని కూడా ఫైనాన్షియల్గా ఇంత కావాలి, ఇంత ఉంటేనే మనం బ్రతకగలుగుతాం అనే ఆలోచన నాకు ఎప్పుడు లేదు, మొదటి నుంచి కూడా. నేను దానికి ఎప్పుడు ప్రాధాన్యత లేదు. అలా అనుకుంటే చాలా సంపాదించుండేవాడిని. ఐ థింక్ యాజ్ ఏ టెక్నీషియన్ సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులో రామారావు గారు, శోభన్ బాబు, టెక్నీషియన్స్లో నేను సంపాదించినంత ఎవరు సంపాదించాల. ఎందుకంటే హీరోల కంటే ఎక్కువ తీసుకున్నాను. ఒక హీరో పేర్లు చెప్పడం అవసరం, ₹1,00,000 తీసుకుంటే నేను 3 లక్షలు తీసుకున్నాను ఆ రోజుల్లో. ఒక హీరో, పెద్ద హీరో 5 లక్షలు తీసుకుంటే నేను 6 తీసుకున్నాను. ఇచ్చినవాడు కూడా రామానాయుడు గారే. సో ఒక పెద్ద హీరోకి 5 లక్షలు ఇస్తే నాకు 6 లక్షలు ఇచ్చారు. ఒక టాప్ హీరో 7 లక్షలు తీసుకుంటే 7 లక్షలు తీసుకున్నాను. హిందీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నన్ను హిందీలో జ్యోతి బనే జ్వాలకి మీరు రెమ్యూనరేషన్ అడిగితే నేను ఒకటే చెప్పాను, హయ్యెస్ట్ పెయిడ్ ఎవరు మీ హిందీ ఇండస్ట్రీలో అంటే వాళ్ళు చెప్పారు మన్మోహన్ దేశాయ్. ఆయన ఎంత తీసుకున్నాడు, ఎంత తీసుకున్నాడు, దాని మీద ₹1,00,000 ఎక్కువగా ఉన్నా, అలాగే తీసుకున్నాను. సో కాబట్టి ఐ హ్యావ్ టేకెన్ హయ్యెస్ట్ రెమ్యూనరేషన్. కానీ నేను ఎప్పుడు కూడా ఈ ఇంత సంపాదన కావాలి మనకి, ఇన్ని ఆస్తులు సంపాదించాలి అనే ఆలోచన ఎప్పుడు లేదు. నిజంగా ఇవాళ నాకు ఉన్న ఆస్తులు ఏమన్నా ఉంటే, ఉన్న ఆస్తులన్నీ కూడా మా ఆవిడ కూడబెట్టినాయే. నా దగ్గర ₹1,00,000 తీసుకుని 50,000 తీసుకుని అట్లా అట్లా చేసాము కూడబెట్టిన మనిషి అని తెలుసు ఆవిడకి. అంటే దుబారా అని కాదు, టోటల్గా నాకు మొదటి నుంచి కూడా సపోజ్ గవర్నమెంట్ అవార్డ్స్ ఇచ్చేది, ఇచ్చిన అవార్డు ఏ రోజుని కూడా క్యాష్ అవార్డు నేను తీసుకోవాలి, ఆ స్టేజ్ మీద అనౌన్స్ చేసేసేవాడిని. ఇప్పుడు కూడా మన ఎన్టీఆర్ అవార్డు 5 lakhs ఇస్తే ఆ 5 lakhs ఇంకో 5 lakhs వేసి నేను మంచి పని చేస్తున్నాను అదే చేశాను. సో ఆ విధంగా ఎప్పుడు కూడా ఏ అవార్డు కానీ, అలాగే గవర్నమెంట్ వచ్చేటప్పుడు వాళ్ళు టికెట్లు ఇస్తారు, సంతకం పెట్టి టికెట్ను, తర్వాత ఎఫ్డీసీ మీటింగ్ వస్తే కొత్త డబ్బులు ఇస్తారు, అవి కూడా ఏ రోజున తీసుకుంటారు. సో ఈ విధంగా మొదటి నుంచి కూడా ఒక పద్ధతికి మానసికంగా నేను అలవాటు పడ్డాను. జనరల్గా కారు పెట్రోల్ ఇస్తారు, కారు డ్రైవర్కి బేటా ఇస్తారు, బాయ్కి బేటా ఇస్తారు, తీసుకుంటారు ఇండస్ట్రీలో. హీరోలు పెద్ద పెద్ద హీరోస్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు వరకు నా ప్రొడ్యూసర్ ఎవరైనా సరే దాసరి నారాయణరావు గారి కారులో, మా డైరెక్టర్ గారి కారులో పెట్రోల్ పోయించామని చెప్పే ప్రొడ్యూసర్ ఒక ఉండరు. కానీ అసలు అది ఏమి న్యాయం అండి? రెమ్యునరేషన్ తీసుకున్నాక ఎవరి కారులో వాళ్ళు రావాలి కదా, బాయ్కి వాళ్ళ అసిస్టెంట్లకి కూడా నిర్మాతల దగ్గర డబ్బులు అంటే అది వాళ్ళ సంస్కరణ బట్టి ఉంటుంది. అట్లా ఎవరో ఒకళ్ళు ఇద్దరు తీసుకునే వాళ్ళు ఉన్నారేమో తప్పితే చాలా వరకు తీసుకున్న వాళ్ళే ఉంటారు. మీరు అన్నట్టుగా నేను పోగొట్టుకున్న సమయాల్లో చాలా ఎక్కువ పోగొట్టుకున్నాను. బట్ నాకు ఓ కంటెంప్ట్ ఉంది, ఓ తృప్తి ఉంది. అంటే మనం ఏమీ లేకుండా జీవితాన్ని గడిపిన వాళ్ళం. సో ఉన్నది మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. మన పిల్లలు రోడ్డు మీద మాత్రం పడరు, అంతవరకు గ్యారంటీ. కాబట్టి అంతకు మించి ఉండి మనిషి ఎవడో కట్టుకుపోయేది లేదు. మన కళ్ళ ముందు చూసిన వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు, కొన్ని 100 కోట్లు సంపాదించిన వాళ్ళు, 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు పోయేటప్పుడు ఎలా ఉన్నారు, పోయిన తర్వాత వాళ్ళ ఆస్తులు ఏ రకంగా పిల్లలు చిన్నాభిన్నం చేసుకుని కోట్లకు వెళ్ళారనేది కళ్ళ ముందు మనం చూసినాం. కాబట్టి మనం ఉన్నంత కాలం రాజాలా బతుకుదాం, ఎవరిని దేహి అనకుండా వీలున్నంత వరకు మన చేతులతో చేయగలిగింది చేద్దాం. ఇది నా పాలసీ. ఇండస్ట్రీలో అసలు దాసరి అంటే ఒక టెర్రర్ ఎందుకు వచ్చింది? అసలు ఎట్లా గ్రిప్ తీసుకోగలిగారు? అంటే వర్చువల్గా చెప్పాలంటే అందరూ భయపడతారు. అంటే నేను ఎవరిని భయపెట్టాలని కాదు, భయపెట్టేటట్టుగా కూడా నేను ఎప్పుడూ ఉండను. కాకపోతే ఒకటి 100% నేను చెప్పగలను, ఒక మాట మీద నిలబడతాను, ఒక నిజాయితీగా ఉంటాననేది. ఎందుకంటే ఇప్పుడు చిన్న సినిమాల గురించి పోరాటం చేశాను అనుకోండి, చిన్న సినిమాకి ఇది కావాలంటే పెద్దవాళ్ళకి జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి. బట్ అలాగని పెద్ద సినిమాలు నేను తీసిన పెద్ద సినిమాలు ఎవరు తీయలేదు. సో అందువల్ల ఇక్కడ పెద్ద చిన్న తారతమ్యం అని కాదు. అట్లాగే కొంతమందికి నేను చెప్తా, ఇదో ఈ పలానా దానివల్ల నష్టం జరుగుద్దని, దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డర్స్కో, లేకపోతే హీరోస్కో, లేకపోతే పెద్ద ప్రొడ్యూసర్కో కొంత ఇబ్బంది కలుగుతుంది. కానీ వాళ్ళు కూడా నారాయణరావు గారు చెప్పే దాంట్లో కొంత నిజాయితీ ఉందని అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఎదురు చెప్పలేరు. బట్ నాకు టోటల్గా ప్రతి ఒక్కళ్ళ గురించి తెలుసు, ప్రతి ఒక్కళ్ళ చరిత్ర నాకు తెలుసు.
ఇవాళ మేము దేశాన్ని ఉద్ధరించడం కోసం వచ్చాము, లేకపోతే అసలు మేము హైదరాబాద్ని డెవలప్ చేయడం కోసం మేము ఇక్కడికి వచ్చాము అని ఏ ఒక్కడు చెప్పినా అతను ఎందుకు వచ్చాడో హైదరాబాద్ నాకు తెలుసు, పచ్చిబూత్ అంటారు అది. ఎందుకు స్టూడియో కట్టాడో నాకు తెలుసు, ఎందుకు మెడ్రాస్ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారో నాకు తెలుసు. సో కాబట్టి వాళ్ళ చరిత్రలన్నీ ఒక్కొక్క చరిత్ర నాకు తెలుసు. వాళ్ళ పొరపాటుని మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్తే నేను నోరిప్పాల్సి వస్తుంది. అందు గురించి నేను మాట్లాడే దాంట్లో నిజం ఉందని తెలుసు వాళ్ళకి. నేను ఎవరిని అఫెండ్ చేయడం కోసం ఎప్పుడూ మాట్లాడను. నేను జనరలైజ్ చేసి మాట్లాడతాను తప్పితే ఒక్కరి గురించి కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు నేను మాట్లాడలేదు, ఓకే, మాట్లాడను కూడా. బట్ పాలసీ విషయంలో, ఇష్యూ విషయంలో మాట్లాడతాను, ఇండస్ట్రీ బాగు కోసం మాట్లాడతాను.